శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నిన్నటి వీడియోలో బుధవారం నాడు చేసుకున్న పనంతా పెట్టాను కదండి. ఈరోజు గురువారం నాడు నేను చేసుకున్నటువంటి మొత్తం పనంతా పెడుతున్నానండి. ఈరోజైతే కిచెన్లో ఉన్నటువంటి పెండింగ్ పని, తర్వాత బెడ్రూమ్లో బట్టలు అన్నీ సదురుకోవడం, తర్వాత ప్రసీదాకి పొంగల్ ఫెస్టివల్ ఉందటండి, సారీ కట్టమని చెప్పారు మేడము. అయితే ఇంక తప్పనిసరి పరిస్థితులు బిజీలోనే సారీ కూడా కట్టవలసి వచ్చింది. అయితే నేను సారీ ఎలా కట్టానో మీకు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. మా ప్రసీదమ్మకైతే నేను 4వ సంవత్సరం వయసు అప్పటి నుంచి నేను సారీ కడుతున్నానండి. ఈ సారీయే కట్టాను. అప్పుడు కూడా మా ప్రసీద చాలా శ్రద్ధగా ఉంచుకునేది చిన్నప్పుడు. దానికదే అమ్మమ్మ వాళ్ళు సారీ కట్టుకుంటే చూసి కట్టేసుకునేదండి. ఆ రకంగానే కట్టేదాన్ని. చాలా బాగా ఉంచుకునేది చెప్పాలంటేని. ఈరోజు ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేశానండి, 4వ రోజు కదా. అయితే మా వారిని కిచెన్ అంతా తడిబట్ట పెట్టేయమన్నాను. రాత్రి అయితే 1 సైడ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ 2 సైడ్ కూడా పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఆయన హైట్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి పై ప్లేస్ అంతా పెట్టేయమన్నాను. మిగతాది నేను చేసుకోవాలండి, ఎందుకంటే స్పెషల్గా సెంటిమెంట్తో నేను రెడ్ కలర్లో రాయల్ పెయింటింగ్ వచ్చేసి కిచెన్లో వేయించుకున్నానండి. దానికి కొంచెం జిడ్డు పట్టేస్తుంది. తర్వాత ఆవిరి బయటికి పంపించడానికి ఫ్యాన్ యూజ్ చేస్తాం కదా, ఫ్యాన్ నిండా జిడ్డే ఉంటుంది. నాకైతే కొంచెం తుడవడం కానీ లేట్ అయితే నూనె చుక్క కూడా కారడానికి సిద్ధంగా ఉన్నంత జిడ్డు పట్టేస్తుందండి నాకు. అందుకే నేను ఈరోజు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. వాటర్లో సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ వేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట శుభ్రంగా. క్లీనింగ్ అయిన వెంటనే బయట నానమ్మ సామాను తోముతున్నారు కదండి, అవన్నీ తెచ్చి లోపల సదిరేయాలి. అస్సలు నడవడానికైతే ప్లేస్ లేదండి. ఇంకా హాలులోనే కాదు బయట కూడా అంతా చాలా చిరాగ్గా ఉంది. అందుకే నేను క్లీన్ అయిన వెంటనే గిన్నెల బుట్ట కూడా నానమ్మ నేను కలిపి తోమేసాము. అది తెచ్చి ఇక్కడ పెట్టేసి గిన్నెలన్నీ అందులో సదిరేసుకున్నానండి. సదురుకున్న తర్వాత ఫ్రిడ్జ్ పని చూసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాను. నానమ్మ అయితే లోపల ఉన్న వస్తువులన్నీ బయట తోమేశారండి. అవి తెచ్చి నేను ఫిట్ చేసేయడమే అన్నమాట. కొంచెం చెప్పాలంటే ఆ ఫిట్టింగ్ మా వారే చేస్తారు. ఇప్పుడు నేను చేయాల్సి వచ్చింది, నాకు తెలియదు. ముందు తిరగా మరుగు పెట్టాను, అప్పుడు డోర్ పడలేదన్నమాట. అయితే మళ్ళీ మార్చి మళ్ళీ పెట్టానండి. డబుల్ పని అయింది నాకైతే చేతగాకపోవటం వల్ల.
ప్రసీదమ్మకి రోజు సారీ కట్టమన్నారని చెప్పాను కదండి, కడుతున్నాను అన్నమాట. అయితే ఇది నేను వాడుకునేటువంటి 5 మీటర్లన్నర సారీ. దీన్ని నేను ఏమి కటింగు గట్రా చేయనండి, సారీ పలంగానే కట్టేస్తాను. ఇది పింక్ కలర్ లేజర్ సారీ అన్నమాట. 400కి తీసుకున్నాను. అప్పుడే తీసుకుని 5 ఇయర్స్ పైబడి అయిపోతుంది అనుకుంటాను. అయితే కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం మడత పెట్టాను అంతే. ఇంకా ప్రసీద 4 ఇయర్స్ టైంలో అయితే కొంచెం ఇంకా ఎక్కువ మడత పెట్టి తర్వాత కొంచెం సూది దారంతో కుట్టుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే కొంచెం హైట్ పెరిగింది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా సూది దారం పెట్టి కుట్టడం లేదండి, మడత పెట్టి లోపలికి తోసేసాను. ఇంకా చిన్న వయసులో కట్టినప్పుడైతే మిషన్తో ఒక 10 ఇంచెస్ ఫోల్డ్ వేసేసి కుట్టేసేదాన్ని అనమాట. కుట్టేసిన ప్లేస్ని కిందకు ఉంచేదాన్ని, కొంచెం ఫాల్స్ వేసినట్టుగా కొంచెం లెగిసిపోకుండా హెవీగా కిందకు పడినట్టు ఉండేదన్నమాట. చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇంకా నేను అలా కుట్టలేదండి, కుడదామంటే టైం కూడా లేదు. కొంచెం కింద ప్లేస్ బరువుగా ఉంటుంది కదా, అప్పుడైతే చాలా బాగుంటుంది, లెగదు. కానీ ఇంక ఇప్పుడు అస్సలు చీర కట్టడానికే టైం లేదు. అయినా ఇంకా మేడం చెప్పారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సారీ కట్టానన్నమాట. ఒకవేళ ఇక్కడ ఎవరైనా కట్టేవాళ్ళు లేరండి, ఒకవేళ వాళ్ళ ఇంటికి పంపించి కట్టిద్దామన్నా ఇంక నేనే కట్టుకోవాలి. ప్రసీదమ్మను పంపిన వెంటనే మళ్ళీ పనిలో పడిపోయామండి. నానమ్మ అయితే దేవుడి కాడ అంతా శుభ్రం చేసేస్తుంది. ఇంకా నేను ఈరోజు కూడా దేవుణ్ణి ఇంకా దగ్గరికి వెళ్ళకపోదామని అనుకున్నాను. అయితే ఇంకా నేను ఇల్లంతా మాఫ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో ఉన్నటువంటి బట్టలను అన్నింటినీ తీసి నేను మళ్ళీ ఫోల్డ్ వేసుకొని సదురుకోవాలండి మొత్తం అన్నింటినీ. బెడ్రూమ్లో అయితే చాలా ఎక్కువ పని ఉంది. తర్వాత కర్టెన్స్ కూడా ఒకటి పెట్టేసుకుంటూ వెళ్తాను. ఇక కిచెన్ అయిపోయింది కాబట్టి కిచెన్లో ఉన్న కబోర్డ్కి కర్టెన్ పెట్టేసుకుంటాను అన్నమాట.
మిగతా వాటిని కూడా 1 బై 1 చేసేసుకోవాలండి. నాకు సాయంత్రం వరకు టైం ఉంది, ఎందుకంటే రేపు ఇంకా ముక్కోటి ఏకాదశి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి కాడంతా సదురుకోవడం, పూజ చేసుకోవడం, తర్వాత గుడికి వెళ్ళడం అయితే పని సరిపోద్దన్నమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఏమిటి అంటే ఈ బట్టలేనండి. ఉన్నవాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఏమైనా వస్తువులు ఇంట్లో ఉన్నాయా అంటే వస్తువులకు మించి ఉంటున్నాయి బట్టలు. ఈ బట్టలను ఎవరికన్నా ఇచ్చేసేటప్పుడు కొత్త వానిలా అనిపిస్తున్నాయి, మనం వాడుకునేటప్పుడేమో పాత వానిలా అనిపిస్తున్నాయి. అందువల్లే తీసి బట్టలను కూడా తీయకుండా అలా కబోర్డ్లంతా పేర్చుకోవాల్సి వస్తుంది. నేను ఆ సమస్యనే ఎదుర్కొంటున్నానండి. ఏదైనా ఎవరికన్నా ఇద్దామా అనిపించినప్పుడు ఈ చీర ఎక్కువగా వాడలేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అందులో నైటీస్ ఎక్కువగా వాడటం వల్ల శారీస్ ఏమో ఎక్కువ ఖర్చు కావు, ఓన్లీ పార్టీలకు మాత్రమే కడుతూ ఉంటానన్నమాట. అయితే ఎవరికన్నా ఇద్దామా అంటే మనసు ఒప్పదు, వాడలేదు కదా అనిపిస్తుంది. అంటే ఇవ్వకపోవడం అని మనస్తత్వం ఏం కాదండి. అయితే ఈరోజు మా వారు ప్రొద్దుట తేగలు పట్టుకుని వచ్చారన్నమాట. నానమ్మేమో పనిలో ఉన్నారు కదా. నేను ఈరోజు పైకి వెళ్ళి మొక్కలను గార్డెన్ అంతా శుభ్రం చేసేసుకోవాలి. ఎందుకంటే చాలా ఆకులు పడిపోయి మెట్లమ్మట బయటకు వచ్చేస్తున్నాయండి. ఒకవేళ మళ్ళీ ఆకులు ఏమన్నా పడితే భోగి ముందు రోజు తుడిసి కల్లాపి వేసి అన్నీ శుభ్రం చేసుకుంటాను. అయితే నానమ్మకి తేగ అంటే చాలా ఇష్టమండి, కానీ ఆవిడ తినలేను అంటున్నారన్నమాట. అందుకే నేను ఉల్లిపాయ కోరుకొని దానితో కోరేస్తున్నాను అన్నమాట. నానమ్మ పనిలో ఉన్నారు కాబట్టి తర్వాత మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తారు కదా అనేసి ఇక్కడ పెట్టేసి వెళ్తానండి పైకి. లోపు గార్డెనింగ్ అంతా శుభ్రం చేసేసుకుంటాను. అయితే ఈ రకంగా మురుంగ కూరనమాట తను తింటుంది అనేసి. కోదండపాణి ఈ సంవత్సరం 6th క్లాస్ చదువుతున్నాడండి. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాడు. అయితే నేను 6th నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేసామన్నమాట. అయితే వాడు 4 గంటలకి ఇంటికి వచ్చేస్తాడండి. నేను అప్పటికే మేడ పైకి ఎక్కి గార్డెన్ అంతా శుభ్రం చేసుకుంటున్నాను. అయితే నానమ్మకి తేగ కూరిన గుండె ఉంది కదా, అది ఇమ్మని చెప్పానండి. పిల్లల్ని కూడా తేగలు తినమని చెప్పానండి. ఈలోపు వాడు చెల్లొచ్చిన తర్వాత తింటానులే అమ్మా అని నాకు హెల్ప్ చేస్తున్నాడండి. నేను మేడంతా కూడా 4 భాగాలుగా చేసేసుకొని ఒక్కొక్క భాగం ఎక్కడికక్కడ తుక్కంతా పోగులు పెట్టేసుకున్నానండి. ఈలోపు కోదండపాణి పాపం ఎక్కడికక్కడికే వచ్చి వాడు తుక్కంతా ఎత్తేసాడు.
వాడు కూడా నాకు చాలా సాయం చేశాడండి పాపం. అర్థం చేసుకుంటాడు మా రామయ్య. అంటే వయసు తక్కువ కాబట్టి ముందు చెయ్యను అని అంటారండి. ముందైతే చేసేస్తానని ఏమో అనరు మా పిల్లలు. కానీ నేను నెమ్మదిగా బుజ్జగించి చెప్పుకుంటాను. వాళ్ళు ఈ పని వల్ల చాలా నాలెడ్జ్ పెంచుకుంటారు కదా అనేది నా ఉద్దేశ్యం. అందుకే వాడు చెప్పిన పనల్లా చేసుకుంటూ వెళ్తాడండి. గార్డెన్ పని అయిన వెంటనే కిందకి వచ్చేసానండి. వచ్చిన తర్వాత నానమ్మ తిన్నావా తేగ అని అడిగాను. అయితే పళ్ళు కొట్టుకుపోతున్నాయమ్మా, ఇగుళ్ళు కొట్టుకుపోతున్నాయమ్మా అని చెప్పిందన్నమాట తను. అయితే నాకు తను తినగలదు కదా అనుకుని మురుంగా కోరానండి. ఇంక ఇది కాదు పని అని ఆ ముక్కలను మిక్సీలో వేసి పిండిలా కొట్టేశాను అన్నమాట. చెప్పాలంటే ఉప్మా నూకలా తయారయ్యిందండి. చాలా బాగుంది. తనకు పెట్టాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తను తిన్నదన్నమాట, చాలా ఇష్టపడి తిన్నది. ఉప్మా నూకలాగా ఉంది. బాగుంది, రుచికి రుచి అందుతుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.